సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సువేన్ కంపెనీ వద్ద కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అసలు నిరసన కార్యక్రమాల కారణం మీద వారి మాట తెలుసుకుందాం. వాళ్ళు అనేది ఏంటంటే మొత్తం మమ్మల్ని శ్రమ దోపిడీ చేస్తున్నారు, మేము 30 రోజులు పనిచేస్తే 20 రోజుల వరకే మాకు జీతాలు చెల్లించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అందువల్ల మేము తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా ఈ కంపెనీ అనేది కెమికల్ కంపెనీ అయినా కూడా మా పాలాన్ని పనంగా పెట్టి కూడా మేము డ్యూటీలు చేస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మమ్మల్ని పట్టించుకోవట్లేదని ధర్నా చేస్తున్నారు. మనం అంతా చూస్తున్నాం, ఇదంతా చూస్తున్నాము. ఓ పక్క పోలీసు వాళ్ళు ఉన్నారు, ఓ పక్క కార్మికులు పెద్ద ఎత్తున కూడా ఉన్నారు. వాళ్ళ మాట తెలుస్తున్నాం. అన్న అసలు ఏమైంది, ఎందుకు మీరు ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు? నా పేరు సురేష్ అండి. నేను మెకానికల్ ఫిట్టర్గా పనిచేస్తున్నాను. నేను వచ్చి కంపెనీలో 5 ఇయర్స్ అయింది. నాకంటే ముందు మోస్ట్ సీనియర్స్ ఒక 30 to 20 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు. కాకపోతే జరిగిన గత ఆగస్టులో అంటే 24 ఆగస్టులో పాత కాంట్రాక్టులు అనేటోళ్ళు వెళ్ళిపోయి కొత్తగా క్యాప్షన్ అనేది కంపెనీతో 300 మందిని ఆ కంపెనీ అంటే సబ్ కాంట్రాక్ట్ కింద ఆధీనం తీసుకున్నారు. మాకు సంతోషం అనిపించింది. ఆ రోజు మేము అడిగిన డిమాండ్స్కి కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. యాజమాన్యం మొత్తం సపోర్ట్ చేస్తా అని చెప్పి 6 నెలల నుంచి ఇలాగే చేస్తున్నారు. ప్రతి ఒక్క కార్మికులకి వారం నుంచి 8 రోజులు అట్లా సెలవులు ఇచ్చి నెలకి 20 రోజులు మాత్రమే వేతనం కట్టిస్తూ ఉన్నారు. దానివల్ల మేము ఇలా రోడ్డు పాలన అయిపోతున్నాం. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టుకోలేని పరిస్థితి, ప్లస్ పిఎఫ్ ట్రాన్స్ఫర్ కంప్లీట్ అవ్వట్లేదు ఎవరిది. గట్టిగా అడిగితేనే ఈరోజు రేపు అనుకుంటా 6 నెలలు దాటిపోయింది. మాకు ఏదైనా అవసరం వచ్చినా స్కూల్ ఫీజు కట్టాలన్నా ఒక 20,000 డ్రా చేసుకోవాలన్నా పిఎఫ్ అనేది మా చేతిలో లేకుండా అయిపోయింది. అదేవిధంగా మాకు ఓటీ చేస్తే బేసిక్ మే డబుల్ అన్నారు. బేసిక్ వచ్చేసి మాకు 10,000 కంటే ఎక్కువ లేదు, గట్టి కంటే 11,000 చూపిస్తుంది. 11,000లో బేసిక్ డబుల్ అంటే 8 గంటలు డ్యూటీ చేస్తే 16 గంటలకు మా అంటే 600 పడుతుంది. మాకు జీతం ఇచ్చేదో 700, 800. ఓటీ చేసినప్పుడు పడేదానికి కూడా అదే అమౌంట్ పడట్లే, దాంట్లో ఇంకా 100 తక్కువ పడుతుంది. దానివల్ల మాకేంటి ఉపయోగం? ఈ దారుణంగా మాకు కార్మికుల నుంచి శ్రమ దోపిడీ అనేది యాజమాన్యం చేస్తుంది. గతంలో వేరే యూనిట్లలో ఇంతకంటే ఎక్కువ మొత్తాదులో ధర్నా జరిగినా కానీ మేము యాజమాన్యం మాటలేని యాజమాన్యానికి మేము అనుగుణంగా ఉండి మేము పని చేసుకుంటూ వచ్చినాం. అయినా కానీ 6 నెలల నుంచి మమ్మల్ని ఇలాగే వదిలేశారు. మేము ఈరోజు మాకు ఇంట్లో కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో రోడ్ ఎక్కాల్సి వచ్చింది. ఇంక్రిమెంట్లు లాస్ట్ ఇయర్ ఇదే జరిగింది. కాంట్రాక్ట్ అనేది మారడం వల్ల ఇంక్రిమెంట్ ఆగిపోయింది. ఈ ఇయర్ కూడా ఇంక్రిమెంట్ గురించి అడిగితే ఎవరు ఏం మాట్లాడలేరు. ఏదనంటే మాకు ప్రొడక్ట్ తక్కువ ఉంది, దానివల్ల మేము వీలేకపోతున్నాం అని చెప్పి చిన్న తప్పు తప్పించుకుంటున్నారు. మన దగ్గర మరో కార్మికుడు ఉన్నారు. అన్న చెప్పండి, మీరు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలా పనిచేస్తున్నట్టు మాకు తెలుసు. ఎందుకంటే అసలు మరి ఇప్పుడు అప్పటికున్న తేడా ఏంది, ఎందుకు మీరు రోడ్ ఎక్కాల్సి వచ్చింది? వీళ్ళు ఇంతకుముందు వీళ్ళు ఏం చెప్పారంటే, ఇంతకుముందు కూడా మాకు శాలరీలు పెరగాలి, మాకు కంపెనీ తరపున కూడా పర్మనెంట్ కావాలని మేము కొట్లాడినప్పుడు వీళ్ళు కంపెనీ తరపు అంటే కాదు కానీ మేము శాలరీలు పెంచుతాం, మేము చూస్తామని చెప్పారు. కానీ 6 నెలల నుంచి కూడా మాకు ఏం చేయలేదు. అదేవిధంగా మాకు ఎంతసేపు ఉన్నా మేము కొట్లాడేది ఒకటే, ఇంతకు ముందుకు చెప్పాము, ఇప్పుడు చెప్తా ఉన్నాం, కంపెనీ తరపున మాకు జాబ్ కావాలి. ఎన్ని సంవత్సరాలు చేసినా కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాం కానీ మాకు జీతాలు మాత్రం పెరగట్లేదు. అందుకనే మేము ఏది చెప్పినా కానీ ఒక మాట చెప్తున్నారు, వాళ్ళు దాన్ని వెనకకు తీసుకుంటున్నారు. దాన్ని ఎప్పుడు మాత్రం కరెక్ట్ చేయట్లేదు. అంటే ఇప్పుడు 6 నెలల క్రితం ఉన్న యాజమాన్యానికి ఇప్పుడున్న యాజమాన్యానికి ఏమైనా వ్యత్యాసం ఉందా? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారో? ఇబ్బంది అప్పుడు ఇంక్రిమెంట్ సంవత్సరం వేశారు. ఇప్పుడు ఇంక్రిమెంట్ ఆగిపోయి కూడా సంవత్సరం దాటిపోయింది, ఇంక్రిమెంట్ వేయట్లే. అట్లాగే గ్రాడ్యుటీ ఇస్తామన్నారు. ఒక కాంట్రాక్ట్ నుంచి ఇంకో కాంట్రాక్ట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు గ్రాడ్యుటీ కూడా ఇస్తామన్నారు. గ్రాడ్యుటీ ఇవ్వలే మాకు. అట్లా స్కూల్ ఫీ ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఉన్న మాటలు చెప్పు బ్రదర్, ఏమైంది? శ్రీకాంత్ అండి. నేను ఇల్లు ఒక 15 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. అయినా కానీ ఇది ఏదో మాటలు చెప్పి కల్లిపుల్లి మాటలు చెప్పేసి బయటికి పంపించేస్తున్నారు, తీసుకుపోయి వర్క్ చేయించుకుంటున్నారు. కానీ ఏది కూడా పని కొనసాగిస్తలేరు. ప్రతిదీ అనడం వారికే, మీకు ఇది అవుతుంది, అది అవుతుంది, ఇది చేస్తాం, అది చేస్తాం అనడమే. కానీ ఒక్కటే అయ్యింది లేదు. ఇప్పటికి 6 నెలలు అయింది. 6 నెలల సంది కూడా ప్రతిసారి మీకు అయిద్దండి, మీకు చేస్తామండి, మీకు ఎందుకు 5 నిమిషాల్లో అయిపోద్ది, 10 నిమిషాల్లో అయిపోద్ది అనడం. కానీ ఇంతవరకు ఏ పని అయినట్టు లేదు. మీ ప్రధాన డిమాండ్ ఏంది? మాకు ఎంప్లాయీలుగా చేయాలి, మమ్మల్ని ఎంప్లాయీగా చేయాలి. ఇప్పుడు కాంట్రాక్ట్ ఇన్ని సంవత్సరం వారమాపులు తీసేస్తారు. ఇక్కడ మన దగ్గర కొంతమంది మహిళా కార్మికులు ఉన్నారు, వారి మాటలు కూడా తెలుసుకుందాం. చెప్పమ్మా, అసలు ఏమి జరిగింది, ఏం కథ, మీరు ఎందుకు రోడ్డు ఎక్కడం జరిగింది? ఏం లేదండి, మాకు ఇట్లా 2 సంవత్సరాల నుంచి జీతాలు పెరుగుతలేవు. జీతాలు పెరగాలని కోరిక, వారమాపులు తీసేయాలని. ఇప్పుడు చాలా మందికి భర్త లేని వాళ్ళు ఉన్నాం, ఇందులో ఉన్నారు. వాళ్ళకు ఫీజులు కట్టడం, రెంట్ కట్టుకోవడం, ఇల్లు చాలా ఇబ్బంది పడుతున్నారు.
చాలా వరకు. అంటే మీకు 2 సంవత్సరాల క్రితం ఏదైతే జీతం ఉందో ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తారు తప్ప ఎక్కువ చేయట్లేదు. లేదు, ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా మీరు? జీతం పెరగాలని కోరుకుంటున్నాం, వారం అప్పులు తీసేయాలని కోరుకుంటున్నాం అంతే. ఇక్కడ మనం చూస్తున్నాము మహిళా కార్మికులు కావచ్చు లేకపోతే యువకులు కావచ్చు వీళ్ళంతా ఒకటే అంటున్నారు. ఇక్కడ మాత్రం శ్రమ దోపిడీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటంటే అసలే ఈ సువేన్ కంపెనీ అనేది కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నామంటే మేము ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేస్తున్నాం. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మమ్మల్ని కరుణిస్తలేదు. 2 సంవత్సరాల నుంచి మాకు ఒక్క రూపాయి కూడా చిల్లే గవ్వ కూడా జీతాలు పెరగకపోవడం అన్యాయము. మేము 30 రోజులు పనిచేసి 20 రోజుల వరకే మాకు డ్యూటీ డబ్బులు వేస్తున్నారు. అంతేకాదు వీకాపు కానీ లేదు, ఒకవేళ ఓటీ చేసినా కూడా మాకు సరైన న్యాయం జరగట్లేదు. ముఖ్యంగా దీని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ సువేన్ కంపెనీ అంటే ఈ పక్కన ఉన్నటువంటి తండలు కావచ్చు లేకపోతే గ్రామాలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇప్పుడు గిరిజన నాయకులు పెద్ద ఎత్తున కూడా ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే సువేన్ కంపెనీ అనేది ఇది పెద్ద కెమికల్ కంపెనీ. మనం రోడ్డు మీద నడుస్తుంటేనే ఇక్కడ ఒక 2 నిమిషాలు కనుక టైం కేటాయిస్తే ఒక పెద్ద ఎత్తున వాసన వస్తుంది. ఎందుకంటే ఊపిరి పీల్చుకున్నంత పరిస్థితి ఉన్నా కూడా కార్మికులకు మాత్రం యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఒక ఎత్తున అసలు ఒక పక్కన ఇంకోటి ఏంటంటే ఇక్కడ సువేన్ కంపెనీ అనేది వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల పెద్ద ఎత్తున కూడా పొల్యూట్ అవుతుంది. ఇది పొల్యూట్గా అవుతున్న కారణంలో గ్రీన్ టేబుల్లో కూడా వేయడం జరిగింది. ఇప్పటివరకు దాని మీద ఎలాంటి వాస్తవాలు కూడా బయటపడలేదు. ఖచ్చితంగా వీళ్ళు కార్మికులు చెప్పేది ఒకటే, ఏది ఏపటికి కూడా మమ్మల్ని అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మాకు న్యాయం చేయాలి. అంతేకాదు ఓటీ చేస్తే మాత్రం మాకు ఖచ్చితంగా జీతాలు రెట్టింపు చేయాలి, మాకు వీకాపులు కూడా ఇవ్వాలి. 30 రోజులు పని చేస్తే 20 రోజులకు చెల్లిస్తున్నారు. ఖచ్చితంగా మీదంతా అన్యాయం చెప్తున్నారు. మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే మాకు భర్త లేకుండా ఉండడం జరిగింది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మా పిల్లలు చదువుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మాకు న్యాయం చేసే వరకు మేము ఎంకకు తగ్గేదాన్ని కూడా కార్మికులు తెగ చెప్తున్నారు.